పాక్ బుద్ధి మారలేదు. జమ్మూ సెక్టార్లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాక్. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే సరిహద్దుల వెంట డ్రోన్ల దాడి కలకలం రేపింది. శ్రీనగర్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్టు ట్వీట్ చేశారు కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. సీజ్ ఫైర్ లేనట్లే అంటూ తెలిపారు. శ్రీనగర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని ట్వీట్ చేశారు ఒమర్ అబ్దుల్లా. శ్రీనగర్లో 6 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బికనీర్లలో మళ్లీ బ్లాక్అవుట్ విధించారు. శ్రీనగర్లో డ్రోన్ దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని గురుదాస్పూర్లోనూ డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినడం లేదా? కాల్పుల విరమణను పాకిస్తాన్ ఆర్మీ ధిక్కరిస్తుందా? పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఆర్మీ చీఫ్ మునీర్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ దగ్గర మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మీరున్న స్పాట్లో కండిషన్ ఏ విధంగా ఉంది? కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. దాదాపు 4 చోట్ల అక్కడ బుల్లెట్ సౌండ్ వినపడుతుంది. డ్రోన్లు అక్కడ మిసైల్స్ కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి? ఎస్ దేవి, ఈరోజు సాయంత్రం నుంచి అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఇక సీజ్ ఫైర్ అనేది ఉంటుంది, కాల్పుల విరమణ ఉంటుంది అనే ఒప్పందానికి వచ్చాము. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. సో దాంతో ప్రతి ఒక్కరూ రిలాక్స్ అయ్యారు. ఈ 3 రోజుల పాటు ఏ విధంగానైతే టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం ఉందో ఖచ్చితంగా ఇక ఈరోజు ఉండదు అని అనుకున్నారు. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని 5 గంటల సమయంలోనే మనం ఏదైతే ఆ విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పటి సమయంలో కూడా నేను అదే చెప్పాను. ఏంటంటే పాకిస్తాన్కు సంబంధించి ఈరోజు రాత్రి ఎటువంటి వైఖరి ఉండబోతుంది. చాలాసార్లు కొన్ని దేశాల మధ్య చూస్తూ ఉంటాము, ఏ విధంగానైతే సీజ్ ఫైర్ ఒప్పందం అంటూనే మరోపక్క కాల్పులు జరుపుతూనే ఉంటారు. ఒకరిపై ఒకరు ఆ నిందలు వేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజధాని శ్రీనగర్లోనే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒప్పందం ఉల్లంఘించినట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇది 2 దేశాల మధ్య జరిగినటువంటి ఏదైతే నిర్ణయం, కానీ ఇప్పుడు ఆ 2 దేశాల్లో పాకిస్తాన్ తమ వైఖరిని పూర్తిగా కూడా ఏదైతే స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవైపు మేము సీజ్ ఫైర్ను అనుసరిస్తాము, ఏదైతే కాల్పులను జరపము అని చెప్పి స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 12వ తారీఖు అంటే ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కొనసాగాల్సి ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాము, అంతా లైటింగ్ అయితే కనిపిస్తూనే ఉంది. ఎక్కడైతే ఈ షెల్లింగ్కి సంబంధించినటువంటి సౌండ్స్ రావడం కావచ్చు, లేదంటే డ్రోన్స్ కలకలం కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా మళ్ళీ బ్లాక్అవుట్ స్టార్ట్ చేశారు. అక్కడ బ్లాక్ చేసేశారు, అంటే లైటింగ్ మొత్తం కూడా నిలిపేశారు. అక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ అన్ని కూడా అంటే పవర్ సప్లై స్టేషన్స్ అన్నిటిని కూడా ఆపేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ దాడి చేస్తే మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. దాంతో కొన్ని చోట్ల డ్రోన్స్ ఏవైతే కనిపించినట్టుగా తెలుస్తుంది, ఆ డ్రోన్స్ ను నిర్వీర్యం చేసేందుకు భారత ఏదైతే ఎయిర్కి సంబంధించినటువంటి డిఫెన్స్ యూనిట్స్ అన్ని కూడా యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తుంది. అది శ్రీనగర్తో పాటు పంజాబ్లో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తుంది. మరి దీని ప్రభావం అంటే ఎలా ఉండబోతుంది ఏంటి, రాత్రంతా కూడా వీళ్ళు కాల్పులు కొనసాగిస్తారా? వాస్తవానికి చూసాము, గత 3 రోజులుగా కూడా బార్డర్లో అంటే ఎల్ఓసి వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా కనిపించింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు, మరోవైపు ఆర్మీ సాహసం చేయాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆర్మీ ఒకవైపు పాకిస్తాన్ కాల్పులను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరోపక్క ఏదైతే ఇటువైపు ప్రజల మీద మాత్రం దాడులు జరిగాయి. దాంతో ఎంతో మంది భారత పౌరులు చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినటువంటి పూంచ్ కావచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి రాజౌరిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు మాత్రం విధ్వంసానికి పాక్ చేసినటువంటి విధ్వంసానికి ధ్వంసం అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రాజౌరిలో ఎవరైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్ కూడా
తను ఏదైతే షెల్లింగ్ కారణంగా మృతి చెందారు. ఆయన నివాసం పైన జరిగినటువంటి లాంచింగ్ ఏదైతే ఉందో దాంతో ఆయన ఇల్లు ధ్వంసం అవడమే కాకుండా ఆయన శరీరం మొత్తం కూడా చింద్రమైనటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో ఆయన మృతి చెందారు. మరి ఇప్పుడు రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక నిర్ణయం, అది అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి ఒత్తిడి. ఇరు దేశాలతో రాత్రంతా కూడా మాట్లాడాము, ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాల్పుల విరమణను సంబంధించి విరమించకుండా మళ్ళీ కాల్పులు జరుపుతున్నారు కాబట్టి రాజు, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? మీ చుట్టుపక్కల ఎటువంటి కండిషన్ ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? చుట్టూ ఏమైనా మీకు శబ్దాలు ఏమైనా వినిపిస్తున్నాయా? వాస్తవానికి పూంచ్తో పాటు రాజౌరిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అనేది ఉదయం నుంచి చూసాము, నిన్న రాత్రి అంతా కూడా చూసాము. సో ఆ పరిస్థితుల్లో సేఫ్ గా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం నేను శ్రీనగర్ కు బయలుదేరాను. ఎందుకంటే గత 2 రోజులు 3 రోజులు కూడా నేను అక్కడే ఉండి స్వయంగా రాత్రంతా కూడా బాంబుల మోత వినపడింది. ఆ పరిస్థితుల్లో భాయ్ తోడా స్లో జాయి గాడి షేక్ ఓరా, నేను డ్రైవర్ కూడా చెప్తున్నాను స్లోగా వెళ్ళమని. అయితే ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి మార్గం శ్రీనగర్కు వెళ్తున్నాను. శ్రీనగర్కు వెళ్తున్నటువంటి మార్గంలో మాత్రం ఇప్పటికీ ఇంకా అంటే శ్రీనగర్ దాదాపు ఇక్కడి నుండి 100 కిలోమీటర్లు మనకు డిస్టెన్స్ గా తెలుస్తుంది.